ప్రణామ్స్ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి 1 సత్యోదయంలోని 2వ చాప్టర్ అయినటువంటి జీవిత లక్ష్యం అనే చాప్టర్ను మనం చదువుకుంటూ ఉన్నాం. 2వ భాగంలో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోని కొనసాగిద్దాం. ముందుగా అందరూ కూడా ఈ వీడియోని చూసే ముందు సెంటరింగ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. 29వ పేజీలోని లాస్ట్ పేరా నుంచి ఈ 2వ భాగాన్ని ప్రారంభిద్దాం. జీవిత గమ్యం అంటే మనం చిట్ట చివరికి చేయవలసిన స్థితే గాని మరొకటి కాదు. మరొక విధంగా చెప్పాలంటే అది మన స్వగృహాన్ని లేదా ప్రస్తుత స్థూల ఉనికికి పూర్వమున్న ఆదిమ స్థితిని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఆ స్థితికే మనం చివరకు చేరుకోవలసి ఉంది. కేవలం గమ్యాన్ని గురించిన భావనను మనసులో సజీవంగా నిలుపుకొని అందుకోసమే భక్తిని విధిగా పాటించి సాధన చేస్తాం. విధిని విధి కోసమే పాటించడం నిష్కామ కర్మనని అనడంలో సందేహమేమీ లేదు. మన జీవిత గమ్యాన్ని సాధించడం మన విద్యుక్త ధర్మం. ఇప్పుడు మన జీవితపు నిజమైన లక్ష్యం ఏమై ఉండాలన్న విషయానికి వస్తాను. లక్ష్యం మహోన్నతమైనదై ఉండాలని అందరూ అంటారు. లేనట్లయితే అంతిమ స్థితి వరకు పురోగమించడం సందేహాస్పదమే అవుతుంది. అందుకుగాను మానవ సాధ్యమైన మహోన్నత స్థితిని గురించిన స్పష్టమైన అవగాహన అవసరం. దివ్య అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు వీరిద్దరూ మనకు చక్కని నిదర్శనాలు. భక్తి శ్రద్ధలతో వారిని కొలిచి వారిలో లయమవ్వాలని కోరుకుంటాం. తెలియకుండానే అది మన జీవితపు లక్ష్యం అవుతుంది. కాబట్టి మనం మహా అయితే వారి స్థాయి వరకు మాత్రమే చేరుకోగలం. అతీత శక్తులను తమ అధీనంలో కలిగిన విశిష్ట పురుషులుగా రాముడు, కృష్ణుడు ఈ భూమిపై అవతరించారు. ప్రకృతి నిర్దేశించిన రీతిలో వారు వచ్చి ప్రకృతి కార్యాన్ని నిర్వహించారు. వారు వివిధ ప్రకృతి శక్తులపై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండి అవసరానుసారం ఏ సమయంలోనైనా ఆ శక్తులను ఉపయోగించగలిగారు. వారు నెరవేర్చవలసిన పనితీరుకు అనుగుణంగా వారి కార్యకలాపాల పరిధి పరిమితమై ఉండేది. వారు మహామాయ అనే క్షేత్రం నుండి అవతరించారు. అది సూక్ష్మమైన దివ్యశక్తితో నిండి ఉన్న స్థితి కాబట్టి అత్యంత శక్తివంతమైనది. అందువలననే వారి జీవితకాలంలో వారి ద్వారా అద్భుత ఫలితాలు సంభవించాయి. మానవ సాధ్యమైన అత్యున్నత స్థానం మహామాయ క్షేత్రం కన్నా ఎంతో అతీతమైనది. అంటే దానికన్నా చాలా ఉన్నత స్థాయిలో ఉందన్నమాట. చాలామంది పాఠకులకిది ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ అది నిస్సందేహంగా వాస్తవం. ఎక్కడైతే ఎటువంటి శక్తి, బలము, చైతన్యము, ఆఖరకు ప్రేరణ సైతం అంతర్ధానమై మనిషి సంపూర్ణ అభావస్థితి లేదా శూన్యస్థితి లేదా ఏమీ లేని స్థితిలో ప్రవేశిస్తాడో అదే మనిషి చేరుకోగల అంతిమ స్థితి. జీవితపు చిట్ట చివరి గమ్యం మనిషి చేరుకోగల మహోన్నత స్థితి అదే. ఆ స్థితిని నేను ఒక పటం రూపంలో వివరించుటకు ప్రయత్నించాను.
కేంద్రం. సి. చుట్టూ గీయబడిన ఏకకేంద్ర వృత్తాలు మన అభివృద్ధి క్రమంలో మనం దాటే విభిన్న ఆధ్యాత్మిక క్షేత్రాలను స్థూలంగా తెలియజేస్తాయి. అన్నింటికంటే వెలుపల ఉన్న వృత్తం నుండి మన ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్క వృత్తాన్ని దాటి తరువాతి దశను చేరుకుంటూ కేంద్రం వైపుగా పురోగమిస్తాం. అది ఎంతో సువిశాలమైనది. ముక్తిని గురించి ప్రస్తావించే అది ఎంతో దూరంగా ఉన్నటువంటి స్థితి అని, ఎన్నో జన్మల పాటు అదే పనిగా కృషి చేస్తేనే తప్ప దానిని పొందలేమని ప్రజలు అనుకుంటారు. ఈ ముక్తి స్థితి పటంలో 2-3 వృత్తాల మధ్య ఉంటుంది. ముక్తికి కావలసిన వివిధ స్థితులన్నింటినీ 1.5 వృత్తాలు దాటేసరికి పొందగలం. ముక్తి లభించడం అంత తేలిక కాదని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ నేను చెప్పిన దానిని బట్టి ముక్తి స్థితిని చేరిన తర్వాత ఇంకా సాధించవలసినది ఎంత ఉందో సుమారుగా ఊహించవచ్చు. ముక్తి స్థితిని పొందిన తర్వాత 5వ వృత్తాన్ని దాటే వరకు అలా ముందుకు సాగుతూనే ఉంటాం. అక్కడి స్థితిని అవ్యక్తగతి అంటారు. ఈ దశలో మానవుడు మాయామోహబంధం నుండి పూర్తిగా విముక్తుడు కావడం జరుగుతుంది. ప్రాచీన ఋషులలో చాలా కొద్దిమంది మాత్రమే ఈ స్థితి వరకు చేరుకోగలిగారు. ఈ స్థితిని చేరుకున్న వారిలో జనక మహారాజు ఒకడు. అతడు సాధించిన ఆధ్యాత్మిక స్థితులు ఎంత గొప్పగా పరిగణించబడ్డాయంటే ఆ కాలపు గొప్ప గొప్ప ఋషులు సైతం తమ పుత్రులను శిష్యులను కూడా అతని వద్దకు శిక్షణ కోసం పంపేవారు. 5వ వృత్తం దాటగానే రాజయోగ ప్రభావం అనే నా పుస్తకంలో వివరించిన హృదయ క్షేత్రాన్ని దాటి మనోమండలంలో ప్రవేశిస్తాం. ఆ తరువాత వచ్చే 11 వృత్తాలు అహంకారపు వివిధ దశలను వర్ణిస్తాయి. అక్కడి స్థితి బహు సూక్ష్మమైనది. ఆ మండలంలో ముందుకు పయనిస్తున్న కొద్దీ అది మరింత సున్నితంగా తయారవుతుంది. 16వ వృత్తం చేరుకునేటప్పటికీ మనం అహంకారం నుండి దాదాపుగా విముక్తులమవుతాం. ఈ దశలోని స్థితి ఇంచుమించు ఊహాతీతమైనది. మహామహా ఋషులు సైతం ఈ స్థితిని చేరుకోలేదు. నా అంతర్దృష్టికి అందినంత మేరకు ప్రాచీన ఋషులలో ఒక్క కబీరు తప్ప ఈ స్థితికి చేరుకున్న వారెవ్వరూ లేరు. ఈ వృత్తాన్ని కూడా దాటాక మిగిలింది ఏమైనా ఉందంటే అది లేసమాత్రమైన అస్తిత్వపు గుర్తింపు మాత్రమే, ఐడెంటిటీ. అది కూడా ఇంకా స్థూల రూపంలో ఉంది. మనం ఇప్పుడు కేంద్ర మండలంలోకి అడుగు పెడతాం. అక్కడ కూడా 7 కాంతి వర్ణాలను గమనిస్తాం. వ్యక్తపరచడానికి వీలుగా దానిని కాంతి అన్నాను. మన ప్రయాణంలో దానిని దాటి ముందుకు వెళ్తాం. నేను చెప్పిన అస్తిత్వపు గుర్తింపు దాని సాంద్ర రూపం నుండి చిట్ట చివరి స్థితికి చేరుకునేటప్పటికీ సూక్ష్మమైనదిగా, సున్నితమైనదిగా తయారవుతుంది. ఇప్పుడు మనం కేంద్రానికి అత్యంత సమీప స్థానానికి వచ్చాం. ఇది మనిషి చేరుకోగల అత్యున్నత స్థితి. అక్కడ మనం ఆ యథార్థ స్థితిలో తాదాప్యం చెంది ఉంటాం. కేంద్రంతో పూర్తిగా ఏకమవడం సాధ్యపడని విషయం. ఎందుకంటే భగవంతునికి ఆత్మకు మధ్య నామమాత్రపు భేదం పాటించక తప్పదు. అంత మేరకు మానవుడు ఉన్నతిని సాధించగలడు.
సాక్షాత్కార మార్గంలో మహోన్నత ప్రగతిని సాధించాలంటే మొట్టమొదటి నుండి మనిషి ఇట్టి గమ్యంపై దృష్టి నిలపాలి. ప్రపంచంలోనున్న మహాత్ములు, యోగులలో చాలా కొద్ది మందికి మాత్రమే దీని గురించి సరియైన అవగాహన ఉంది. చాలామంది విషయంలో వారి పురోగతి మహా అయితే 2 లేక 3 వృత్తాల వరకు మాత్రమే పరిమితమైంది. అటువంటి ప్రాథమిక దశలలోనే ఉన్నా తాము సాధించిన ప్రగతి చాలా గొప్పదని వారు భావించడం దురదృష్టకరం. కొందరి బాహ్య ఆడంబరాన్ని, పై మెరుగులను చూసి అజ్ఞానులైన జనులు వారిని పరిపూర్ణత్వాన్ని సాధించిన వారిగా అంచనా వేయడం సామాన్యంగా జరుగుతున్న విషయం. ఆ విధంగా దివ్యత్వానికి సంబంధించిన విషయాలలో ఉద్దండులుగా చలామణి అవుతున్న వారి నిజస్థితి గురించిన సరి అయిన నిర్ధారణకు రావడానికి వీలుగా ఇదంతా మీకు చెబుతున్నాను. ధన్యవాదాలు.